అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. అంటే ఏంటి అప్డేట్ అనేది నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకు వచ్చినటువంటి రెండు అప్డేట్ వచ్చేసి వరుసగా 3 నెలలు తీసుకోకపోతే కనుక పింఛన్ నిలిపివేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే కనుక ఫస్ట్ నెల తీసుకోకపోతే కనుక 2 నెలలు తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోతే కనుక 3 నెలలు కలిపి ఒకసారి తీసుకోవచ్చు. 3 నెలలు తీసుకోకపోతే కనుక పూర్తిగా రద్దు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ మీరు తిరిగి పొందాలంటే కనుక మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి. మళ్ళీ అప్పుడు మీకు పింఛన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 3 నెలల లోపలనే 3 నెలల వరకు అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. 3 నెలలు దాటిపోయింది కనుక మళ్ళీ మీరు తిరిగి లబ్ధి పొందడానికి అవకాశం ఉండదు. ఓకేనా. ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకు వృద్ధాప్య పింఛన్, అంటే వృద్ధాప్య పింఛన్ లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులకు వచ్చేసి ఒకవేళ భర్త చనిపోతే కనుక భార్యకు మార్చాలని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే కనుక వెంటనే మరుసటి నెలలోనే ఈ పింఛన్ అనేది మార్చాలని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే కనుక ఇది ఈ అప్డేట్ వచ్చేసి మనకు 2014లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే ఈ అప్డేట్ అయితే ఉండేది. నేను చూసిన అనమాట. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదు. మళ్ళీ తిరిగి దీని వచ్చేసి ఇప్పుడు ప్రారంభించడం జరుగుతూ ఉంది. భర్త చనిపోతే కనుక భార్యకు వెంటనే మార్చాలని చెప్పడం జరుగుతూ ఉంది. అది కేవలం వృద్ధాప్య పింఛన్ మాత్రమే, మిగతా పింఛన్లు అయితే కాదు. అది కూడా ఒకవేళ ఈ నెల చనిపోతే కనుక ఈ నెల అమౌంట్ తిరిగి కట్టాలి, ఏది రిటర్న్ కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈ నెల వరకు టైం తీసుకుంటారు. వచ్చే నెల మీకు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నెల అప్లై చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మరుసటి నెల మీకు పింఛన్ శాంక్షన్ అవుతుంది. అంటే వెంటనే వచ్చే నెల ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. వచ్చే నెల ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ నెల అమౌంట్ వీళ్ళు రిటర్న్ కట్టాలన్నమాట. నేను ఇంతకుముందు చూపించిన కోర్ డాష్ బోర్డ్లో అట్లా మెన్షన్ చేయాలి, ఈ వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు నిర్ధారణ చేయాలి. దాని తర్వాత వచ్చేసి వచ్చే నెల అవకాశం ఉంటుంది అప్లై చేసుకునే. అప్పుడు అప్లై చేసుకున్న తర్వాత మరుసటి నెల మీకు శాంక్షన్ అవుతుంది. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్ పింఛన్ గురించి. మరిన్ని అప్డేట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.